భారతదేశ 79వ స్వతంత్ర దినోత్సవ వారోత్సవాల కార్యక్రమాలలో ఇదొక ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే 79 సంవత్సరం కాబట్టి ఒకటి ఏజ్ నుంచి లెక్క పెడితే 79 సంవత్సరాల వరకున్న ప్రతి ఒక్కరు ఏజ్ 1, 2, 3, 4 అప్ టు 79 వరకు అందరూ పార్టిసిపేట్ చేయడము, 79 పేట్రియాటిక్ సాంగ్స్, 79 ఎన్సీసీ క్యాండిడేట్స్ అండ్ ముఖ్యంగా లయన్స్ లీడర్స్ 79 మంది లయన్స్ లీడర్స్ పార్టిసిపేట్ చేయడము అండ్ వనస్థలిపురం మనకు జేసీఐ ఫినిక్స్ తరఫున 79 మంది ప్లస్ అదేవిధంగా యోగా సభ్యులు 79 మంది, ఇలా చెప్పుకుంటూ పోతే 15-16 రకాల 79 పైన ఉన్న నంబర్లో ఉన్న యాక్టివిటీస్ను చేయడం జరిగింది. సో ఇలాంటి స్వతంత్ర దినోత్సవము యొక్క స్పెషాలిటీ మనకు 1947 ఆగస్టు 15న మనం ఫస్ట్ జాతీయ పతాకాన్ని హోస్టింగ్ చేయడం అనేది జరిగింది. సో ఆ ఒక్క సంవత్సరానికి ఎంతైతే ప్రత్యేకత ఉందో అదే ప్రత్యేకత, అదే డే, అదే విధంగా అదే అంటే ఆగస్టు 15th ఫ్రైడే రోజే మనం కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ఫ్లాగ్ హాస్టింగ్స్ ఇలా జరుపుకుంటున్నాము అంటే దీనికి ముఖ్య కారణము మన భారతదేశ సరిహద్దులలో సైనికులు చేసే గొప్ప వాళ్ళ త్యాగ ఫలితాల వాళ్ళు నిరంతరం 24/7 మనకు రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా, మనం ఇంత జాలీగా ఎంజాయ్గా మనం బతకగలుగుతున్నాము. ఇప్పుడు చూస్తున్నాము మనము దేశాల మధ్య ఎన్నో రకాల యుద్ధ వాతావరణాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మన భారతదేశము స్వతంత్రం రాకప్పటికీ ఇప్పటికీ ఏం మనం సాధించామని అనుకుంటే భారతదేశంలో ఎకనామిక్ అంటే వరల్డ్ మొత్తంలో ఎకనామిక్లో 3rd ప్లేస్లో మనం వచ్చాము. అతి కొద్ది రోజులలో అన్ని రకాలుగా మన భారతదేశం ముందుండబోతుంది. ఆ యొక్క ముందున్న భారతదేశానికి వైపు మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క సహాయాన్ని చేసి మన దేశాన్ని ముందు నడపాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క యువ కాలేజ్ విద్యార్థులు, అదేవిధంగా లోటస్ క్లబ్ స్కూల్ విద్యార్థులు మరియు వనస్థలిపురం సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాఫిక్ సిఐ గారు మరియు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ నుంచి మనకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ తరఫున పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, అన్ని ఛానల్స్ వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి మీరు కోఆపరేట్ చేశారు. ఈ యొక్క ఈవెంట్లో ఎలాంటి ఇబ్బందులు, ఏ ఒక్క పిల్లలకి ఇబ్బంది రాకుండా మనం మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో భారత్ మాతాకి జై, జై బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.